డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్బీఐ అంటుంది ఇకపై బ్యాంక్లో గోల్డ్ లోన్స్ దొరకవు అని చెప్పేసి కొత్త నియమాలు అయితే తీసుకొస్తుంది. మన అవన్నీ ఏంటి సార్? ఆర్బీఐ తెచ్చిన నియమాలు ఏంటంటారు? లోన్స్ ఎందుకు దొరకవు? ఆర్బీఐ అనేది మన సెంట్రల్ బ్యాంక్ మొత్తం టోటల్ బ్యాంక్స్ రిపోర్ట్ టు దెమ్. అంటే ఇప్పుడు మీ సిఇఓ అట్లా కింద యాంకర్స్ ప్రోగ్రామ్ ఏంటంటున్నారు. ఆర్బీఐ ఇస్ అ సెంట్రల్ బ్యాంక్ మానిటర్డ్ ద ఎంటైర్ కంట్రీ. అసలు ఆర్బీఐ ఆ డెసిషన్కి ఎందుకు వచ్చిందంటే రీజన్ ఉంది. జనరల్గా మనకి లోన్స్లో మార్ట్గేజ్ లోన్ అంటాం. ప్రాపర్టీ మార్ట్గేజ్ చేయొచ్చు, గోల్డ్ మార్ట్గేజ్ చేయొచ్చు, సిల్వర్ మార్ట్గేజ్ చేయొచ్చు. అట్లనే పర్సనల్ లోన్ మార్ట్గేజ్ లేకుండా మీ సిబిల్ స్కోర్ మీద, మీ రీపేమెంట్ కెపాసిటీ మీద పర్సనల్ లోన్ ఇస్తారు. అయితే చాలామందికి కొంత తెలియదు, పర్సనల్ లోన్లో హెవీ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి బాగా. ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువ. మీరేం పెట్టరు, మీ శాలరీ మీదో, మీ జాబ్ మీదో, మీకున్న అసెట్స్ మీదే పెడతారు. జాబ్ ఎప్పుడైనా పోవచ్చు, ఉండొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే 2023లో కొన్ని లక్షల జాబులు పోయినాయి కంప్యూటర్స్ ఫీల్డ్ ఎస్పెషల్లీ. వాళ్ళందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేరే ఇతర ఫీల్డ్ ఎత్తుకుంటారు. స్విగ్గీలు, జొమాటోలు వీటిలోకి వెళ్ళిపోయారు. అది ఎందుకంటే ఇన్సెక్యూర్డ్ లోన్ అది బ్యాంక్ వాళ్ళకి. ఎందుకంటే రేపొద్దు డిఫాల్ట్ చేస్తే అది కలెక్ట్ చేయడానికి ఏముండదు. పర్సనల్ లోన్ ఏం పెట్టడు, మనం తాకట్టు ఏం పెట్టాం. వేరే రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్ కానీ తాకట్టు పెడతాం. మన తాకట్టు అంటే మన ఇంట్లో ఉండే బదులు అక్కడ పెడతాం. సో అప్పుడు ఏమవుతుందంటే లోను పర్సనల్ హోమ్ లోన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 8, 9, 10% ఉంటుంది. పర్సనల్ లోన్ 16 to 18%, 20% డబుల్. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే జనాలు, ఒకప్పుడు గోల్డ్ రేట్ బాగా ఉండేది కాదు. నేను చెప్పాను 5,000, 10,000, 20,000, 30,000 ఉంది. ఇప్పుడు అలాంటిది దాదాపు 24 క్యారెట్లు 80,000, 22 క్యారెట్లు 70,000 తేడా సుమారు అంత ఉంది. అంటే మనం కొన్నప్పుడు 10,000 కొని ఉంటాం అప్పుడు 20 years, 30 years. ఇప్పుడు అది 80,000 అయిపోయింది, 70,000 అయిపోయింది. అంటే వాల్యూ పెరుగుతున్న వల్ల బ్యాంక్ వాడికి లాభం. అండ్ బ్యాంకులు ఏం చేస్తారంటే టార్గెట్స్ ఉంటాయి జనరల్గా. మీ కంపెనీకి ఉంటుంది, మా ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ టార్గెట్స్. ఎవ్రీ ఇండివిజువల్ యూ హ్యావ్ టు డూ దిస్ మెనీ ఇంటర్వ్యూస్, దిస్ మెనీ బిజినెస్ అని మీకు ఉంటుంది రెవెన్యూ. అట్లా ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి రకరకాల వ్యూహాలు పొందుతారు. ఇందులో ఒకటే భాగంగా ఏం చేశారంటే జనరల్గా మీరు ఒక 5 సంవత్సరాలకి లోన్ తీసుకున్నారు గోల్డ్ పెట్టి, పర్సనల్ లోన్ అవాయిడ్ చేస్తారు. పర్సనల్ లోన్ అవాయిడ్ చేసి పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు గోల్డ్ లోన్ డైవర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ సెక్యూరిటీ ఉండదు, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కంపేర్ టు పర్సనల్ లోన్. సో ఏం చేస్తున్నారు, మీకు 5 సంవత్సరాలు లోన్ ఇచ్చారు. 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీరు కట్టడానికి వెళ్ళాలంటే మీరు ఇంకా టాప్అప్ ఇస్తూ ఉంటారు. అంటే మీకు ఆల్రెడీ 50% ఇంకో 25% ఇస్తాం. దానివల్ల ఏమవుద్ది, వాల్యూ పెరుగుతుంది కదా. గోల్డ్ వాల్యూ 30,000, 60,000, 70,000, 40,000 అయింది. అంటే సగం వాల్యూ వచ్చినట్టే. ఆ వచ్చిన దాంతో ఈఎంఐస్లో వీళ్ళ లాభం ఉంటుంది కదా, ఆ లాభం ఇన్కమ్ కింద చూపిస్తారు. అదొక టార్గెట్ రీచ్ అవుతున్నారు. కానీ దానివల్ల రేపొద్దు కస్టమర్ మొత్తం తీసుకుంటే కట్టకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోవచ్చు కదా. సో ఆర్బీఐ ముందే దాన్ని ప్రోయాక్టివ్గా ప్రికాషన్గా చెప్తుంది. అంటే ఫ్యూచర్లో మీరు ప్రాబ్లమ్స్కి వెళ్తారు. జనరల్ ఇందులో 3 రకాలు ఉంటాయి. ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి లోన్ ఇస్తారు. సో వీళ్ళు ముగ్గురికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళు ఏమంటారంటే మీరు ఇట్లా టాప్అప్ లోన్ ఇవ్వకండి. ఇంతకుముందు ఏం చేస్తుంటే రెన్యువల్ వస్తే ఎక్స్ట్రా మనీ ఎక్స్ట్రా లోన్ కావాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ అట్లా చేయొద్దు. ఫస్ట్ రెన్యువల్కి వచ్చినప్పుడు పాతది కట్టిన తర్వాత కొత్తది ఇవ్వండి. మీరు పాత దాని మీద ఇస్తే మాత్రం మన బ్యాంక్ విల్ బీ ఇన్ ప్రాబ్లం. అందుకని ట్రెండ్ ఎందుకంటే గోల్డ్ అనేది ఈజీగా వాల్యూ పెరిగింది. పర్సనల్ లోన్ కంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది. పర్సనల్ లోన్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, అమౌంట్ తక్కువ. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, అమౌంట్ ఎక్కువ. అండ్ మా భారతదేశంలో అంతకుముందు వీడియోలో చెప్పినట్టు గోల్డ్ కోసం ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది. ప్రతి ఇంట్లో నాకు తెలిసి గోల్డ్ లేని ఇల్లు ఉండదు. ఆ లెవెల్లో 5 తులాల, 10 తులాల, 50 తులాల అని పక్కన పెడితే గోల్డ్ లేని ఇల్లు ఉండదు. మీరు చూపిండి, నాకు ఒక ఇల్లు చూపించండి. ఎంత రిక్షా దొక్కున్నాడైనా, ఆటో నడుపుకున్నా 5-10 తులాలు కూతురు పెళ్లి కోసమో కొడుకు పెట్టుంటారు. సో గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మా ఇండియాలో. బయట కంట్రీస్ అంత ఉండదు. నేను చాలా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాను, గోల్డ్ అసలు కనిపించదు. గోల్డ్గా సిల్వర్ కూడా కనిపించదు, సింపుల్గా ఉంటారు. వాళ్ళు వేసుకున్న భారీ ఎత్తున మళ్ళీ కేజీలు 2 కేజీలు వేసుకోరు, సింపుల్గా వేసుకుంటారు. సో గోల్డ్ మెయిన్ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే బ్యాంకులకు కూడా బిజినెస్ కావాలి. ఇప్పుడు గతంలో చూసుకుంటే మీకు ఏ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ ఏదైనా అడ్వర్టైజ్ చేస్తుందా మీకు? మీరు చిన్నప్పుడు నో బ్యాంక్ వాజ్ అడ్వర్టైజింగ్. ఇప్పుడే చేసిందా? ఇప్పుడు బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అడ్వర్టైజ్ చేస్తుంది, విచ్ ఇస్ టాప్ మోస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మదర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏంటంటే స్టేట్ బ్యాంక్. దీని తర్వాత అన్ని బ్యాంకులు
ఎస్బీహెచ్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా. కానీ అలాంటి గవర్నమెంట్ బ్యాంకులే మీకు అడ్వర్టైజ్ చేస్తున్నాయి. అంటే మార్కెట్ కండిషన్స్ ఎట్లా అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది జనాలకి. ఏంటంటే జాబ్ ఇప్పుడు లక్షలు ఈ సంవత్సరం కూడా కొన్ని లక్షలు తీసేస్తారని పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, చాలా కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కూడా దే ట్రయింగ్ టు రిమూవ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండియాలో లేబర్ కాస్ట్ చాలా చీప్. ఒక పెద్ద ఆయనకి వైస్ ప్రెసిడెంట్కి సపోజ్ 10 లక్షలు ఇస్తాడు అనుకోండి, ఆ 10 లక్షలు ఆయన తీసేసి 20 మంది చిన్నోళ్ళు పెట్టుకుంటున్నారు. 20 మంది చేసే పని ఒక మనిషి చేస్తాడా? సో స్ట్రాటజీ మారిపోయింది. పెద్ద తలగాలు ఎప్పుడైనా డేంజరే, కత్తి మీద సాము, ఎనీ టైం కెన్. ఎందుకంటే పెద్దవాళ్ళు భరించడం కష్టం. ఇప్పుడు చాలా ఇండస్ట్రీ, ఈవెన్ రియల్ ఎస్టేట్ కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ దే ఆర్ సఫరింగ్ రెసిషన్. ఎంటైర్ యూఎస్లోనే రెసిషన్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ మార్కెట్, మిగతా మార్కెట్ సాఫ్ట్వేర్ పడిపోయిందంటే మిగతా ఇప్పుడు 80% ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు వెస్ట్ జోన్లో? ఐటీ కారిడార్. 10 లక్షల మంది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నారు ఐటీ జాబ్స్ చేశారు. అందులో 3 లక్షల మంది ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి వస్తారు. ఈ 10 లక్షల మందికి సగం మంది జాబ్ పోయింది అనుకోండి, ది బయింగ్ కెపాసిటీ విల్ కంప్లీట్లీ కమ్ డౌన్. సో దాని కానీ గోల్డ్ ఎప్పుడు కూడా లిక్విడిటీ చేసుకోవచ్చు ఇమీడియట్గా, ప్లస్ అది యూజ్ కూడా చేసుకోవచ్చు. అవసరం ఉన్న డబ్బులు తీసుకున్నాం, ఏదైనా పెళ్ళి ఉంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాం. అది జనరల్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, బట్ వీఆర్ ఫోర్స్ టు డూ ఇట్. సో గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ డిమాండ్. రేట్ అనేది కూడా చాలా బాగా విపరీతంగా పెరిగింది లాస్ట్ 1 yearలో. మీరు చూసుకుంటే ఎక్కడ అనాలిసిస్ మేబీ అప్ టు ఆగస్ట్ ఆర్ సంథింగ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ $1,811 పర్ ఉండేది. ఇప్పుడు $2,688. అంటే ఎంత పెరిగింది చూడండి హైప్. $1,800 to $2,600. సో నథింగ్. అండ్ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఏంటంటే గోల్డ్ రేటు ఎలా పెరుగుతుంది అని, ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే జనరల్గా ఎవ్రీ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఇండియన్ గవర్నమెంట్, ఒకప్పుడు నాకు తెలిసి పివి నరసింహారావు గారి టైంలోనో మన్మోహన్ సింగ్ టైంలోనో మనం ఇండియా బతకడానికి ఈజ్ ఆల్ పోయింది. మనం బతకడానికి డబ్బులే లేవు, వీఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. అప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఏదైనా కంట్రీకి అప్పులు బాగుండి సర్వైవల్ లేకపోతే ఏం చేస్తారు, మనకున్న నిధుల దగ్గర పెట్టి అప్పు తెచ్చుకుంటారు. ఇట్ క్యాన్ బీ ఫ్రమ్, ఇప్పుడు సపోజ్ ఎక్స్ గవర్నమెంట్ ఉంది, దానికి డబ్బులు లేవు, డబ్బులు కావాలి, ఆ గోల్డ్ని ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకున్నాడు. ఒక్కసారి 100 టన్నులు 1000 టన్నులు వచ్చింది అనుకోండి, గోల్డ్ ఇందాక ఏం చెప్పిన డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ పెరుగుతుంది. మన సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతుంది. 1000 టన్నులు వచ్చి పడితే మరి అది సర్క్యులేట్ చేయాలి కదా. ఆ 1000 టన్నులను అమ్మేస్తాడు, అమ్మేసి ఆ డబ్బులు తీసుకుంటే ఆ కంట్రీ బతుకుతుంది. ఈ 1000 టన్నులు మనకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. డిస్ట్రిబ్యూట్ అంటే త్రో అవే ప్రైస్ ఇస్తారు. చైనా, జపాన్ పోతే రోడ్డు మీద వాచ్లు, ఎలక్ట్రానిక్ వాచ్ వచ్చాయి. ఒక 5-10 years బ్యాక్ ఎలక్ట్రానిక్ వాచ్ చాలా ఫేమస్. వాచ్ కాస్ట్ ఎంత ఉంటుంది? 500, 1000 రూపాయలు. అక్కడ 10 రూపాయలకి వాచ్, 5 రూపాయలకి వాచ్ దొరికేదంట. హీప్స్ పోగులేసి కూరగాయలు అమ్ముతారు, మాస్ ప్రొడక్షన్. అట్లా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ఒకేసారి ఒక డంప్ అవుతుంటుంది ఏదో ఒక రీజన్ వల్ల. ఇక్కడ నుండి అక్కడికైనా డంప్ అవుతుంది, అక్కడ ఎప్పుడైతే అది డంప్ అయిందో రేటు కొద్ది కరెక్షన్ అయ్యి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ ఎగ్జాస్ట్ అవుతుంటుంది రేటు పెరుగుతుంటుంది. సో ఇట్ ఆల్ వెరీస్ ప్రోరేటా. ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా, తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా. అందుకని గోల్డ్ మీద అంత ప్రాముఖ్యత పెరిగింది. అండ్ రానున్న రోజుల్లో నాకు తెలిసి 90,000 లక్ష అనేది నాట్ టూ ఫార్. అంటే ఇలా పెరుగుతుంది కాబట్టి లోన్స్కి వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఆర్బీఐ లోన్స్ ఇంకా దొరకవేమో గోల్డ్ లోన్స్ అని చెప్పడం అంటారా సార్? దొరకమంటే తగ్గిమంటారు, ఎందుకంటే వాళ్ళకి రికవరీ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు 30,000 ఉన్నప్పుడు మనం 50% ఇచ్చాం, 60,000 ఉండి 50 అంటే 30,000 అయిపోయింది కదా. సో ఇప్పుడు రేపోతే 1,00,000 అయిందని నేను టాప్అప్ లోన్ ఇచ్చిపోయి అంటే అసలు ఉన్నది అంటే అసలుది కంపేర్ చేయలేరు మీరు. మొత్తం వాల్యూ అంతే, 30,000 వదిలి ఆల్రెడీ 60,000 లోన్ ఇచ్చాం వాడికి. లేకపోతే పొరపాటు ఏదైనా గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి, ఇబ్బంది. సో జాబ్ విల్ బి ఇన్ ప్రాబ్లం. ఈ టాప్అప్ లోన్స్ వల్ల అంటే కస్టమర్కి ఏమీ లాస్ కానీ యూజ్ కానీ ఏం లేదంటారా సార్? టాప్అప్ లోన్ అని చెప్పేసి మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి, మీ తీసుకున్న లోన్ పైన టాప్అప్ వస్తుంది మీకు రండి తీసుకోండి అంటారు. కస్టమర్ ఎంతసేపు ఏంటంటే మనకి ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా తీసుకుందామనే ఉత్సాహంతో వెళ్తారు కదా, మరి తర్వాత తనకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎప్పుడైనా టెంప్టింగ్ ఉండకూడదండి. టెంప్టింగ్ ఉంటే డేంజరస్. టెంప్టింగ్ ఈజ్ ఆల్వేస్. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ బిజినెస్ ఏంటి, మీరు గెస్ట్ స్పీకర్లు తీసుకొచ్చి మాట్లాడించి వ్యూస్ తెచ్చుకొని మీరు అరేంజ్ చేస్తారు పాలసీ. మీకు గెస్ట్లు లేరు, ఎప్పుడు మీరు చూపెట్టుండి గెస్ట్ ఎవరు దొరుకుతారు, కొత్త గెస్ట్, కొత్త టాపిక్ మాట్లాడి చూస్తారు. అది మీ లోన్లు ఇచ్చేవాడు ఏం చేస్తాడు, మనకు కావాల్సిన క్యాండిడేట్స్ ఎవరు, వీడికి కెపాసిటీ ఉంది. మీ బ్యాంక్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ బ్యాంక్లో ఒక 5 కోట్లు పెట్టుకున్నారు అనుకోండి, వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఈ 5 కోట్లు ఉంది ఇవిడి దగ్గర. మేడం మీ ప్రొఫైల్ బాగుంది,
మీకు లోన్ ఇస్తాను, 2 కోట్లు లోన్ ఇస్తాను, మీకు అవసరం లేదు. అది చెప్పినందుకైనా మీకు ఆలోచన 2 కోట్లు ఇస్తాడు కదా ఎదురు కొందామని కొనేస్తారు, కట్టలేరు. సో ఇది చాలా డేంజర్ బిజినెస్. అంటే పీపుల్ విల్ అట్రాక్టివ్. నువ్వు వాళ్ళ బిజినెస్ కాడని వాడు ఎన్నైనా చెప్తాడు, మనం జాగ్రత్తగా ఉండాలి కదా. నాకు ఎన్నో కాల్స్ వస్తాయి, సార్ మీ ప్రొఫైల్ బాగుంది, మీ సిబిల్ స్కోర్ బాగుంది, మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాం, మీకు లోన్ ఇస్తాం. అంటే మాకు లోన్ వద్దామంటే లోన్ ఎందుకు ఇస్తాం అంటున్నాడు కదా. మీరు ఆలోచించారు, ఒకటేసారి 10 ఒక మనిషి చెప్పాడు అనుకోండి, ఎందుకు తీసుకుందాం కదా, లేని ఆలోచన వస్తాయి. ఏదైనా ఇది కొనుక్కుందాం, మంచం కొనుక్కుందాం, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక ఫ్లాట్ కొనుక్కుందాం, లోన్ తీసుకుంటారు. అది రెండింటికి చెడు. మీ కెపాసిటీ క్యాపబిలిటీ చూడాలి. మెయిన్గా రీపేమెంట్. వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఎందుకు ఇస్తున్నారు, క్రెడిట్ కార్డ్ ఎంత నేను లైఫ్ టైం ఎందుకు వాడలేదంటే, క్రెడిట్ కార్డ్ ఈజ్ ఏ వ్యసనం, ఇది ఒక డిసీజ్. ఎందుకంటే సపోజ్ మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మీ ఆయన జాబ్లోకి వెళ్తాడు, మీతో సెలవు పెట్టి రాలేడు, మీరు షాపింగ్కి వెళ్తారు, మీ సిస్టర్ మీ ఎవరో వచ్చారు చిన్నప్పుడు ఫ్రెండ్స్, బట్ నువ్వు వెళ్ళడం స్వైప్ చేయడమే కదా, మీరు చేసే పెద్ద పని ఏం లేదు. మంత్ అయ్యేసరికి బిల్లు వస్తుంది. ఆ బిల్లు కట్టడానికి మీ ఆయన దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏమవుతుంది? అదే మనం డబ్బులు పెట్టి కొనుక్కోరు, కార్డు లేదనుకోండి, మీరు ఎంత కావాలో అంతే కొనుక్కుంటారు. అది అన్లిమిటెడ్ కాబట్టి మనం వెళ్తాం, స్క్రాచ్ మీరు స్వాప్ చేస్తారు, బట్ ఇబ్బంది పడేది ఆయన. టుమారో హీ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. మీకు మీ సంతోషం కోసం ఆయన ఇబ్బంది పడతారు. అందుకని ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకుంటే ఆల్వేస్ బెటర్. గోల్డ్ రేట్ ఇలా పెరగడం వల్ల ఈ మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి లోన్స్ తీసుకోవడం పెరుగుతుంది కాబట్టి ఆర్బీఐ నోటీస్ ఇచ్చిందని అనుకోవచ్చు అంటారా? పోవచ్చు ముందు ప్రతి డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ప్రతి ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే మార్కెట్లో ఏమవుతుంది, పబ్లిక్ ఏమనుకుంటారు, ఏం యాక్టివిటీ జరుగుతున్నాయి అని. బ్యాంకు లోన్ రికవరీ చేస్తున్నారా, రికవరీ చేయట్లేదా, ఎంతవరకు, ఎంత పర్సంటేజు మీరు చూసుకుంటే పర్సంటేజ్ లోన్ పర్సనల్ లోన్ తగ్గిపోయి గోల్డ్ లోన్స్ ఎక్కువైపోయినాయి. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లోన్స్ ఎప్పుడూ ఉన్నాయి. బట్ ఇక్కడ ట్రెండ్ మేజర్గా ఆర్బీఐ అబ్జర్వ్ చేసిందంటే పర్సనల్ లోన్ క్వాంటిటీ తగ్గింది, మిగతా లోన్స్ పెరిగినాయి. అంటే గోల్డ్ లోన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అండ్ ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇదే 10 లక్షలు గోల్డ్ మీద తీసుకున్న పర్సనల్ లోన్ తీసుకున్న డబుల్ ది ఇంట్రెస్ట్ కడుతున్నారు. 20%, 18%, కొంత 22%. ఈ డైలీ చిట్ ఫైనాన్స్ అయితే 3% పర్ మంత్ అట్లా తీసుకుంటారు, విచ్ ఈస్ క్యాన్సర్. ఒకసారి అలవాటు పడ్డామంటే యూఆర్ గాన్. సో డబ్బులు తెచ్చుకోవడం ఈజీ అండి, కట్టడం చాలా కష్టం. ఇప్పుడు కట్టకపోతే బ్యాంక్ ఏం చేస్తే మీరు గోల్డ్ అమ్మేస్తాడు వాడు, మీకే లాస్. మీరు 80% తీసుకుంటే వాడు 100% తీసుకుంటాడు, ఆప్షన్లో పెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ 1 కోటి రూపాయలు తీసుకున్నారు అనుకోండి, మీరు 1 కోటి రూపాయలు 20-30 లక్షలు మీరు లాస్ అయిపోతారు. మీకు ఒరిజినల్గా బ్యాక్ రాదు, వాడు రికవరీ చేయడం తక్కువగా అమ్మేస్తాడు. ఇమీడియట్ వాళ్ళు డేట్స్ ఉంటాయి, టార్గెట్లో కంప్లీట్ చేయాలి. 3 months, అందుకని 3 months కంటే ఎక్కువ టైం ఇవ్వద్దు అంటారు. మానిటరీ టైం ఉంటుంది కదా. వాళ్ళు వచ్చిన టాపప్కి ఇంతకుముందు టాపప్ కట్టకుండా ఇచ్చేవారు, పాతలోని ఉంటూ అది కంటిన్యూ అవుతే టాపప్లో ఇంకో 20, 30, 40% ఇచ్చేవారు. ఇక రేట్ పెరిగింది కదా, వాడు ఇచ్చినప్పుడు 30,000, ఇప్పుడు 70,000. సో 40,000 డబుల్ ది రేట్ అయింది కాబట్టి దే ఆర్ హ్యాపీ. ఆ డిఫరెన్స్ బిజినెస్ వస్తుంది కదా, ఎవ్రీ మంత్ ఇన్కమ్, వాళ్ళు ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో నిజంగా ఇలానే కనుక రేట్ పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ లోన్స్ అనేవి దొరకడం కష్టమే అనుకోవచ్చు. 100, ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు రియాలిటీ తెలుసుకుంటారు. స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి, హనీమూన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. తర్వాత వచ్చిన తర్వాత రఫ్ మూన్ మనకు అనిపిస్తుంది. సో ఆర్బీఐ ఆ రఫ్ మూన్ ఇప్పుడే పసిగట్టారు. వాళ్ళు పరిగెట్టి వీళ్ళకి ఎన్బిఎఫ్సిస్ కానీ, పిఎస్సిస్ కానీ, నేషనల్ బ్యాంక్స్ కానీ హెచ్చరిక ఇచ్చారు, బాబు నువ్వు స్పీడ్కి వెళ్తున్నావు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, జాగ్రత్త చూడండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ రికవరీ చేసుకోండి, తర్వాత ఇవ్వడం నేర్చుకోండి. మీరు ఇచ్చేసి రికవరీ లేకపోతే దివాళీ ఎత్తేస్తారు బ్యాంక్. ఇప్పుడు అంతకుముందు యూనియన్ బ్యాంక్స్ అన్నీ కలిసిపోయినాయి కదా, 7-8 బ్యాంకులు కలిపి ఒక మెదర్ బ్యాంక్. వాళ్ళందరూ ఓవర్ హెడ్స్, కొన్ని బ్యాంకులు లాస్లో ఉన్నాయి, కొన్ని బ్యాంకులు పర్సెంట్ ఉన్నారు. సో లాస్ ఉన్న బ్యాంకులు కలిపితే ఇది మెయిన్ బ్యాంక్ కూడా లాస్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.